చూసావా దేవా, నీ పెళ్ళంటే ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా జరిపించాలనుకుంటున్న మీ అమ్మే అవేమీ వద్దు, నిమిషాల్లో పెద్ద కోడల్ని ఇంటి గడప తొక్కేలా చేస్తానంటోంది. నీకోసం తన కలల్ని కూడా పక్కన పెట్టేసుకున్న మీ అమ్మని నువ్వు అర్థం చేసుకోలేవా? నువ్వు లేకపోతే మేమేమైపోతాము? ప్రత్యేకించి నీకు చెప్పాలా పెద్దబాబు? అన్నయ్య, చెప్పిన గడువులో పెద్దబాబు అనుకున్న అమ్మాయి ఈ ఇంటి పెద్ద కోడలు మన ఇంటికి వచ్చి తీరుతుందన్నయ్య. 100 కోట్లు ఖర్చు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వు చాలు. కళ్యాణ మండపం, రిసెప్షన్ హాల్, ఊరేగింపుకి జనం ఇవన్నీ బుక్ చేసి పెడతాను. ఈ 15 రోజుల్లో ఏ నిమిషంలో అయినా అమ్మాయి వచ్చినా సరే మరుక్షణంలో పెళ్లి జరిపించేద్దాం. మీ కళను నిజం చేస్తామమ్మా. రెప్ప వాల్చకుండా కష్టపడతాం. మా అక్క రాక కోసం మేం ఏమైనా చేస్తాం ఆంటీ. పెళ్లి కూతుర్ని పక్కనే పెట్టుకుని లెక్కలేసుకునే అమాయక చక్రవర్తుల్ని ఎక్కడే చూస్తున్నాను. పెద్దబాబు, అందరం ఎంత ఆశగా ఎదురు చూస్తున్నామో అర్థం చేసుకోనన్నా. పెద్ద కోడలు వస్తుందన్న నమ్మకం మాకుంది. వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ కళ్ళు మూస్తే నువ్వు కళ్ళు మూస్తే ఆ మరుక్షణమే మా రక్తం సెలయర్లా పారుతుంది నాన్న. ఈ అమ్మ మాట మీద నిలబడుతుంది పెద్దబాబు. చెప్పిన సమయంలోపు నీ గుండెల్లో దాగున్న అమ్మాయి మా కళ్ళెదురుగా రాకపోతే నువ్వు ధైర్యంగా ఉంటాను అని, ముఖ్యంగా ప్రాణాలతో ఉంటాను అని మాటివ్వు నాన్న. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.